శ్రోతలకి నమస్కారం. రంగనాయకమ్మ గారు రచించిన 'కృష్ణవేణి' నవల తరువాయి భాగం. ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సరదాగా నడుస్తూ వచ్చాయి. మాధవ్ ఫోటో కావాలని రేణు ఒక గొడవ ఒకవైపు, నా ఫోటో ఒకటి పంపమని మాధవ్ కోరిక మరోవైపు. నేను ఫోటో తీయించుకోవాలన్న నిర్ణయానికి రాక తప్పలేదు. మాధవ్ నన్ను నువ్వు అనడం మొదలుపెట్టేశాడు. కృష్ణవేణి కృష్ణవేణి అంటున్నాడు. అది నాకు ఇష్టంగానే ఉంది. నీ ఫోటో కావాలని అడుగుతుంటే ఎందుకు బెట్టు చేస్తావు కృష్ణవేణి? నువ్వు చెప్పినవేవి నాకు వద్దు. నేను చెప్పినట్టు సరికొత్తగా ఒకటి తీయించుకొని తొందరలో పంపు. సన్నటి తెల్లటి చీర కట్టుకో, దానిపై నీకు నచ్చే నీకు ఇష్టమైన చోళీ వేసుకో, తల నిండా పూలు ముడుచుకో, కళ్ళకు కాటుక, నుదుట కుంకుమ అలంకరించుకో. ఆ కాసేపు వాచి తీసి దాచుకొని చేతుల నిండా గాజులేసుకో. కలకలలాడే అలంకారాలతో చిరునవ్వు చిందిస్తూ క్షణం నిలబడితే ఆ మూర్తి అలా ఎల్లప్పుడూ శాశ్వతమైపోతుంది. అది నాకు పంపించు అని రాశాడు మాధవ్. నేను మాత్రం మాధవ్ని ఇంకా మన్నిస్తూనే ఉన్నాను. అతను నన్ను చనువుగా పిలవడంలో కూడా నాకేదో ఆప్యాయత గోచరించింది. ఆ సాయంత్రం రేణు ఫోటో తీస్తానంది. కాలేజీ నుంచి మధ్యాహ్నం గంట ముందుగా ఏవో సాకులు చెప్పి రేణు వాళ్ళ ఇంటికి వచ్చేసాం. నా అలంకారానికి మాధవ్ పెట్టిన షరతులన్నీ రేణుకి తెలియజేశాను. అది పూలు గుచ్చుతుంటే నేను దాని తెల్ల చీర కట్టుకొని జడ వేసుకున్నాను. రేణు వాళ్ళ అక్కయ్య గాజులు ఎప్పుడు స్పేర్లో ఉంచుకుంటుంది. అవి ఎరువు తీసుకున్నాను. నుదుట చక్కగా బొట్టు పెట్టుకున్నాను. అలంకారం ముగిసింది. కృష్ణవేణి, పెళ్లి చూపులకు పంపుతావేంటి ఫోటో అంది రేణు వాళ్ళ అమ్మ. అవునండి, అందుకే అందంగా తీయాలని అంటున్నాను అన్నాను నవ్వి. మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకుంటున్నావు? ఉన్నది పోదు, లేనిది రాదు. సరే నడు అంది రేణు. రేణు వాళ్ళ చెల్లి, తమ్ముడు, మేము బిలబిల్లాడుతూ డాబా పైకి పోయాం. కొబ్బరి ఆకులు పడ్డ చోట పిట్టగోడను ఆనుకొని నుంచోమంది నన్ను రేణు. అలాగే నిలబడ్డాను. రేణు పొజిషన్ చూసుకోసాగింది. ఇప్పుడు కృష్ణక్కయ్యకి ఫోటో ఎందుకక్కయ్యా అన్నాడు రేణు వాళ్ళ తమ్ముడు. వాళ్ళ బావగారికి అక్కయ్య ఫోటో కావాలట అంది రేణు నవ్వి. మరి నువ్వు తీస్తున్నావే అన్నాడు. నేనే తీయాలట అంది మళ్ళీ. పొజిషన్ సరి చేసుకుంటూ రెడీ కృష్ణ అంది. అంతలోనే తల పైకెత్తి కాటుక పెట్టుకోలేదు కదూ అంటూ నాకేసి చూసింది. నిజమే, ఆ సంగతే మర్చిపోయాను. అది గుర్తు చేయలేదు. పాప, తొందరగా వెళ్ళి కాటుక భరిణి తీసుకురా, ఒక్క క్షణంలో రావాలి అంటూ పురమాయించేసరికి పాప కిందకి పరిగెత్తింది. కాటుక తీసుకొని ఒక్క క్షణంలోనే వచ్చింది, కానీ అద్దం తేలేదు. దానికోసం మళ్ళీ పరిగెత్తింది. అంతలో గొప్పగా అద్దం లేకుండానే కాటుక పెట్టేసుకున్నాను. కానీ తీరా అద్దంలో చూసుకునేసరికి ఏడుపు వచ్చింది. కానీ రేణు ఏమో రెడీ కావాలంది. ఎండ తగ్గిపోయేలా ఉంది. నుంచున్నట్టు నుంచొని అది కెమెరా మీదకి తలదించగానే మెట్లకేసి పరిగెత్తాను. సబ్బుతో మొహం కడుక్కొని మళ్ళీ బొట్టు పెట్టుకొని కాస్త పౌడర్ చేతుల్లో వేసుకొని రాసుకుంటూ తీరిగ్గా పైకి వచ్చాను. రేణుకు చాలా కోపం వచ్చింది. లైటింగ్ సరిపోదులా ఉంది, ఎలా వచ్చినా నా పొరపాటే ఉండదు, చాలా పొడిగా అంది. నేను యథాస్థానంలో నిలబడ్డాను. ఎప్పుడు ఫోటో తీయించుకున్నా సంతర్పణ చేస్తున్నంత హడావిడి. ఆ క్షణంలో అదంతా ఒక్కసారి మెదిలి నవ్వు రాబోతే పెదవుల్లోనే దాచుకున్నాను. ఎలా నుంచున్నానో నాకే తెలియదు, కానీ రేణు మాత్రం రుసరుసలాడుతూనే అనుకున్న పని పూర్తి చేసింది. పాప, తమ్ముడు చప్పట్లు కొడుతుంటే నేను రేణు దగ్గరికి పరిగెత్తాను. రేణు కోపం మర్చిపోయి కబుర్లలోకి దిగిపోయింది. బట్టలు మార్చుకొని ఇంటికి వచ్చేసాను. రేణు 5-6 రోజుల అనంతరం ఓనాటి ఉదయం ఫోటోలు తీసుకొని నా దగ్గరికి వచ్చింది. వస్తూనే చిరునవ్వుతో నాకు అందించింది. అందుకుంటూనే ఆతృతగా పరికించాను. నిజంగా మురిసిపోయాను. అంత అందంగా ఉన్నానని చూసుకొని గర్వపడ్డాను. ఆ ఫోటో అతి సహజంగా ఉంది. కొట్టొచ్చినట్టు లేని వెలుతురులో నా ప్రతిబింబం కొట్టవచ్చినట్టే ముద్రపడింది. ఆ కాటుక కళ్ళలో ఏదో మెరుపు, ఆ తెల్లని చెక్కిళ్లలో ఏదో నునుపు నాకు ఆ క్షణంలోనే కొత్తగా గోచరించాయి. కంగారులో అంటని కుంకుమను చూసుకుంటే తుడిచి సరిచేసుకోవాలనిపించింది. చిరునవ్వు దాచుకున్న పెదవుల్ని చూస్తుంటే నవ్వు వచ్చింది. కొబ్బరాకులు చుంచుతున్న
ఎడం చేతికి నిండుగా గాజులున్నాయి. వారగా తిరిగి ఉన్న జడల్లోని చేమంతులు కుడి భుజం మించి తొంగి చూస్తున్నాయి. పల్చని పైటలోంచి సన్నని గొలుసు ముద్దులు మూట కడుతోంది. రేణు, ఇది నేనా అన్నాను నవ్వి. నీ అందానికి ప్రతిబింబం అంది. కాదు, నీ నేర్పుకి నిదర్శనం అన్నాను. నిజంగా చెడుతుందనుకున్నాను కానీ చెడిపోలేదులే అంది. తర్వాత ఆ ఫోటోని అమ్మకి వదినకి చూపించాం. శాంతకి ఓ కాపీ పంపుతానంది రేణు. ఇక మన తతంగం అయింది. నీ స్నేహితుడి ఫోటో ఎప్పుడొస్తుందేంటి అంది. ఆ రాత్రే మాధవ్కి ఆ ఫోటోతో కవర్ పూర్తి చేశాను. మాధవ్ జవాబుతో పాటు అతని ఫోటో రాలేదు. జవాబు చాలా రాశాడు. కొన్ని వాక్యాలే జ్ఞప్తి ఉన్నాయి. నిజంగా ఫోటో చూస్తూనే తిరిగి నిన్ను దగ్గరగా చూసినట్టే భ్రమపడ్డాను. నేను కోరిన విధంగానే అలంకరించుకున్నావు. ఆ అలంకారం నీకు ఇష్టం ఉంటుందో లేదో కూడా ఆలోచించకుండా అడిగాను. చూడు కృష్ణవేణి, నేను ఇలా వర్ణించినా తప్పుగా ఉంటుందేమో. నుదుట కుంకుమ, జడలో పువ్వులు ఎంత అందాన్నిచ్చాయో నీకు తెలుసా? ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను స్నేహాన కోరుతున్నాను. బిగించి ఉంచుకున్న నీ పెదవుల్లో ఏవో చెప్పలేని మాటలు దాచుకున్నట్టుంది. నీ ఫోటో టేబుల్ మీద ఉంచుకోవాలనుకున్నాను కానీ డైరీలోనే ఉంచాను. ప్రతిరోజు కాసేపు అది చూస్తూ ఉంటాను. అంతటితో సంతృప్తి పడతాను. దేనికైనా భాగ్యం ఉండాలి కృష్ణవేణి. నా రాతలో ఎన్ని వంకరలుంటాయో భగవంతుడికే తెలియాలి. ఇక ముగిస్తాను. నేను క్షేమం. ఎప్పుడూ క్షేమంగానే ఉంటాను. ఈ ఉత్తరంలో మితిమీరి ఏదైనా రాసినట్టు అనిపిస్తే మనస్ఫూర్తిగా మన్నించు. నా ఫోటో తొందరలో పంపుతాను. మరిచాను, రేణు శ్రద్ధ చేస్తే ఫోటోగ్రఫీలో మంచి భవిష్యత్తు తెచ్చుకోగలదు. నా అభినందనలు అందజేయి. ఉంటాను. ఆ ఉత్తరం నాలో చాలా ఆలోచనలను రేపింది. తనేదో వేదన ఉంచుకున్నాడు మనసులో. చాలాసార్లు చూచాయిగా అన్నాడు కానీ వివరించింది లేదు. కారణాలేముంటాయో చెప్పందే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నా రాతలో ఎన్ని వంకరలుంటాయో భగవంతుడికే తెలియాలంటాడేంటి? చదువుకున్నవాడు, ఉద్యోగి, లోటేమిటి అతనికి? ఛ! ఎందుకలా దిగులు పడిపోతున్నాడు? మాధవ్ అంటే చెప్పుకోలేని ఆప్యాయత కూడా చిగురించింది ఆ క్షణాల్లోనే. క్షణక్షణానికి నా మనసులో చిత్రమైన మార్పులొస్తున్నాయి. అతని వేదన ఏమిటో నాకు తెలియకపోయినా చనువున్న ఆప్తురాలిగా ఏదో ధైర్యం చెప్పాలనుకున్నాను. నేనంటూ ఒక స్నేహితురాలిని ఉన్నానని నచ్చ చెప్పాలనుకున్నాను. ఆలోచనలతో నిద్ర రాలేదు. లేచి చదువుకోబోయాను. మనసు పోలేదు. అయినా పరీక్షలు సమీపిస్తున్నాయి. శ్రద్ధగా చదువుకోమని మాధవ్ కోరిక. ప్రశాంతంగా ఓ గంట చదువుకొని పడుకున్నాను. మర్నాటి ఉదయం వదిన పూలు గుచ్చుకుంటూ ఉంటే, ఇవాల్టి నుంచి రోజు నాకు ఓ మాల ఇవ్వాలి వదిన అన్నాను. ఏమిటి మార్పు? ఇంతలో రాదనుకున్నాను అన్నగారు వచ్చే వరకు అంది వదిన నవ్వి. పోనీ ఇప్పుడే వచ్చారనుకోకూడదు అన్నాను. మాకు తెలియకుండానా? అలాంటి శుభవార్తలు ఏమన్నా ఉంటే చెబుదు. సరే సరే కానీ సాయంత్రం నుంచి మనము తోట పని చేస్తాం. అయ్యో, అందుకే కాబోలు ఈ మధ్య గులాబీ మొక్కలు రెస్ట్ తీసుకుంటున్నాయి. మరే రేపటి నుంచి నేను చెయ్యి పెడితే గడ్డి మొక్క కూడా గులాబీలు పూస్తుంది. వదిన నవ్వి పూలు నా జడలో సర్దింది. ఆ రోజే శాంత వస్తున్నట్టు ఉత్తరం వచ్చింది. అది అత్తవారింటి నుంచి రెండోసారి వెళ్ళి రావడం. దాదాపు 7-8 నెలలు కావస్తోంది. ఆ సంతోష వార్త రేణుకు తెలియచేశాను. అది ఉత్తరం రాసింది నేనైతే జవాబు నీకన్నమాట అంది. నవ్వి నేను దాన్నే అడుగు అన్నాను. మర్నాడే శాంత వచ్చింది. ఒకరినొకరం చూసి నవ్వుకోవడాలు, చిట్టుపొట్టి పరామర్శలు అయ్యాయి. శాంత వాళ్ళమ్మ 3 కాఫీలతో పళ్ళెంతో పలహారాలు ఇచ్చి వెళ్ళింది. రేణు శాంతతో, ఇది తట్టెడు పూలు అర్ధనాకాసంత బొట్టు ఎందుకు పెట్టుకుంటుందో అడగవే శాంత అంది. శాంత నవ్వింది. కానీ నాకు కోపం వచ్చింది రేణు మీద. ఆడవాళ్ళు పూలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారో నీకు తెలియదేమో, శాంతకు తెలుసులే అన్నాను. రేణు నవ్వుతూ, కోపం దేనికే, ఇన్నాళ్ళు నీ ఆడతనం ఏమైపోయింది అంది. అయితే ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నానంటావు అని ఎదురు తిరిగాను. అది నాకెలా తెలుస్తుంది, అందుకే శాంతను అడగమన్నాను అందది. ఛ! ఏంటి రేణు, దాన్ని వెటకారం చేస్తావు? అదేం చిన్నపిల్ల అనుకున్నావా అంది శాంత.
దానితో. తర్వాత నాతో, సరదాకంటే దానితో ఏంటి గాని, నీ కలం స్నేహితుడి కబుర్లేమన్నా చెబుదు కృష్ణవేణి. నీకు తెలియనివేమున్నాయి, అన్నీ ఆవిడే నీకు చేరేస్తుందిగా అన్నాను. అవుననుకో, అయినా నువ్వు కొన్ని చెప్పు. అతను ఫోటో పంపాడా? లేదు, పంపుతానన్నాడు. మీరసలు ఉత్తరాల్లో ఏం విషయాలు రాసుకుంటున్నారు? పెద్దగా విశేషాలేమి ఉండవే. ఏదో అతను రాస్తాడు, జవాబిస్తాను. అలాగే ఇక్కడి విశేషాలేమన్నా నేను రాస్తే అతను జవాబు రాస్తాడు. నాకు తెలియక అడుగుతాను, కలం స్నేహం అంటే ఇలా సొంత గొడవలు రాసుకుంటారా? ఏవో కొన్ని సమస్యల వంటివి తీసుకొని ఒకరికొకరు అభిప్రాయాలు తెలియచేసుకుంటారంటారు. చర్చలు జరుపుకుంటారంటారు. ఏమో, ఇంతవరకు అదేం లేదు మరి అన్నాను దోషిలాగా. రేణు, ఇది కలం స్నేహం కాదులేవే శాంత, ప్రణయ స్నేహం ఇది. అందుకే వీళ్ళకి ఊళ్ళో గొడవలేవీ అక్కర్లేదు అంది. నాకు బాగా కోపం వచ్చింది. వేళాకోళమంటూ మితిమీరి మాట్లాడుతున్నావు రేణు. చూడు శాంత ఇది అన్నాను కోపంగా. శాంత ఏం చూస్తుంది, ఇవాళొచ్చి రోజు నేను చూడటం లేదు, నీలో ఎన్ని మార్పులు వస్తున్నాయో నీకు తెలుసా? ఎంతమంది మగవాళ్ళు లేరు మనకి స్నేహితులు? ఆ మాధవ్ అంటేనే నీకు అంత మక్కువ ఎందుకు? శాంత, ఇది మొదటి 2 రోజులు పార్కుకి వెళ్ళినప్పుడు నాకు మాట మాత్రం కూడా చెప్పలేదే. ఉత్తరాలైనా అన్నీ చూపించదు. ఎందుకో ఆ దాపరికం ఎందుకో అడుగు. రేణు ఫిర్యాదులు చేస్తుంటే నేను మామూలుగా బుగ్గన చేయి పెట్టుకొని వింటూ కూర్చున్నాను. శాంత నవ్వి, దానికి ఇష్టమైనట్టు అది చేసుకుంటుంది. అదేం చిన్నపిల్ల కాదు మనం అడగడానికి. నువ్వు నోరు మూసుకో అంది రేణుతో. దానికి ఇష్టమైనట్టే చేసుకోమను. అయితే దీనికి మన దగ్గర రహస్యం ఏమిటి? చూస్తూ ఉండు, ఈ వ్యవహారం అందులోకే దిగుతుంది అంది రేణు మళ్ళీ. ఎందులోకి? ముందు ప్రేమలోకి, తర్వాత పెళ్లిలోకి. ఇంకేం, కావాల్సింది అదే కదా. కానీ తెలియని వాళ్ళతో స్నేహాలు చేసేటప్పుడు వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవద్దా శాంత? తర్వాత ఏ పరిస్థితులు ఎదురైనా అదే బాధపడాలి కదా. రాయిలాంటి ఇది ఎందుకు ఇలా కరిగిపోవాలి? దానికి జవాబు నీ అనుభవమే చెప్తుంది. నీకు ఇలాంటి అనుభవం వస్తే. వాళ్ళిద్దరూ నా ప్రసక్తే లేకుండా నాకు మాధవ్కి చిత్రమైన సంబంధం ఏర్పరిచేశారు. కాదని నేను వాదించుకోదలుచుకోలేదు. కాబట్టి అక్కడి నుంచి ఆ చాప్టర్ ముగిసింది. తర్వాత కబుర్లలో శాంత వాళ్ళ ఆయన కబుర్లు దొర్లాయి. ఇప్పుడు ఎలా ఉందేమిటే మీ ఆయన పరిస్థితి అన్నాను. కొత్తగా మారేదే ఉంది, ఎప్పుడూ ఒకటే. కానీ కృష్ణవేణి, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక్కసారైనా పవిత్రంగా గాఢంగా ప్రేమించబడాలంటేనే, తర్వాత అది నిలిచినా పోయినా అసలు ప్రేమంటే ఏంటో హృదయానికి తెలియాలి. లేకపోతే జన్మకి సార్థకతే ఉండదు. మనం ఒకరిని ఇష్టపడడం గొప్ప సంగతి కాదు, ఒకరు మనల్ని గాఢంగా ఇష్టపడడమే గొప్ప సంగతి. మనమంటే తనకన్నా మిన్నగా ఎంచుకునే వాళ్ళు ఉండాలి. అంతటి అదృష్టం అందరికీ దక్కదు, కొందరికే దక్కుతుంది అంది ఏదో ఉత్తేజంగా. శాంత మాటలు వింటే సరోజ గుర్తొస్తుంది. అవును శాంత, సరోజ వంటి వాళ్ళు మరణించినా చిరంజీవులే అన్నాను. ఆ రోజంతా రేణు, నేను శాంత దగ్గరే గడిపి సాయంత్రానికి ఇళ్ళకి చేరుకున్నాం. ఆ రాత్రే మాధవ్ గురించి తీవ్రంగా ఆలోచించాను. రేణు ఏదో అన్నదని కాదు, అది అంటగట్టిన సంబంధంలో నిజం లేదా? మాధవ్ని కేవలం ఉత్తరాల స్నేహితుడిగానే భావిస్తున్నానా? అతనితో ఎటువంటి సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకోవటం లేదా? అతనితో స్నేహం పెంపొందించుకోవాలని నిజంగా అనిపించడం లేదా? నన్ను నేనే నిలదీసి ప్రశ్నించుకున్నాను. కానీ నాకు నేనే జవాబులు చెప్పుకోలేకపోయాను. రేణును దబాయించిన నేను నా అంతరాత్మను మభ్యపెట్టుకోలేకపోయాను. మాధవ్ అందరూ వంటివాడు కాడు అనిపించింది. నా దృష్టిలో మాధవ్కేదో ప్రత్యేకత ఉంది. ఆ రాత్రి మాధవ్కి ఆ ఉత్తరం అంత విపులంగా ఎలా రాశానా అని ఎన్నోసార్లు అనుకున్నాను. తన ఉత్తరానికి జవాబు వెంటనే రాయలేకపోయినందుకు క్షమాపణ కోరాను. తన కోరికగా రోజు పువ్వులు కుంకుమ అలంకరించుకుంటున్నానని తెలియచేశాను. శాంత వచ్చిందని, చాలా సరదాగా గడిపామని, జరిగిన సమాచారం అంతా పూసగుచ్చినట్టు రాసేశాను. కానీ మాధవ్, నా ప్రసక్తి లేకుండానే వాళ్ళిద్దరూ ఎందుకు అటువంటి నిర్ణయానికి వచ్చారో అర్థం కావటం లేదు. చిత్రంగా ఆ రేణు మనకి లేనిపోని సంబంధం అంటగట్టింది. వాదించలేక ఊరుకున్నాను.
మీరైతే ఏం సమాధానం ఇస్తారు మాధవ్? కిందటిసారి మీరు రాసిన ఉత్తరం కూడా చాలా గుంభనగా తోచింది. మీరేదో మనసులోనే ఉంచుకొని మదన పడతారు. స్నేహితురాలిగా మీ కష్టసుఖాలు తెలుసుకోదగన నేను. అవి ఎటువంటి విషయాలైనా అడగకుండా ఉండలేకపోతున్నాను. మరొక్క విషయం, నన్ను అపార్థం చేసుకోరనే నమ్మకంతో మనసులో మాట వెల్లడిస్తున్నాను. రోజు నీ ఫోటో చూస్తూ ఉంటాను. అంతటితో తృప్తి పడతాను. దేనికైనా భాగ్యం ఉండాలి కృష్ణవేణి అని రాశారు మీరు. మీరు అనుకున్నది భాగ్యమే అయితే అది మీకు అందనిది కాదు మాధవ్. మీరేది మాట్లాడినా దాని గూఢార్థాలు నాకు బోధపడటం లేదు. ఆ ఉత్తరంలో మితిమీరి ఏదైనా రాస్తే అంటూ మన్నించమని కోరారు. నాకేమీ మితిమీరినట్టు అనిపించలేదు. అనిపించినా మన్నించగలననుకుంటున్నాను. నా దగ్గర జంకు గొంకులతో కాకుండా నా మీద ప్రేమాభిమానాలతో స్నేహం పెరగనివ్వమని కోరుతున్నాను. శాంత అడిగిన విషయం నాకు నిజమే అనిపిస్తోంది. మీరెన్నో విషయాలు చెప్తానని కలం స్నేహం అంటూ దించారు. మరి ఏమీ చెప్పకుండానే ఊరుకుంటున్నారు? మీకు సమస్యలనిపించే కొన్ని విషయాలను ఎత్తి చెప్పండి. మా రేణు మీతో వాదిస్తుంది. అది చాలా తెలివైంది. త్వరలో పరీక్షలు ముగిసిపోతే ఈ వేసవి సెలవుల్లో చాలా చక్కటి విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి. మీ ప్రాజెక్ట్ కబుర్లేమన్నా చెప్పండి ఈసారి అంటూ రాసి ముగించాను. అప్పట్లో ఆ ఉత్తరం నాకంత ప్రత్యేకత గలదిగా అనిపించనే లేదు. ఆ క్షణాల మహత్యం అటువంటిదై ఉండాలి. వెంటనే జవాబు వస్తుందనుకున్నాను. వారం రోజుల వరకు ఆ సూచనలేవీ లేకపోయేసరికి నేను చాలా చిన్నబోయాను. తొందరపాటు చూపించి తేలికయ్యాననుకున్నాను. తర్వాత జవాబు రావడం అయితే వచ్చింది, కానీ అది నా ఉత్తరానికి సంబంధించినట్టే లేదు. నా ఉత్తరం అందినట్టు మాత్రం అది తెలియొచ్చింది. నాకు చాలా సిగ్గుచేటు అనిపించింది. ఆడపిల్లని మంచికో చెడ్డకో మనసు విప్పి మాట్లాడితే అంత నిర్లక్ష్యమా? తనేదో మదన పడుతున్నట్టు నాకు రాయడం, తీరా నేను సాహసించి ధైర్యం చెప్పబోతే అంటి అట్టనట్టు తప్పుకోవడం. ఏమనుకోవాలి? నాకెంత గౌరవం ఉందనుకోవాలి? నిజంగా ఆ భావన కలిగిన క్షణం నా కళ్ళు నిండుకున్నాయి. అతని నుంచి మరి 2 ఉత్తరాలు వచ్చినా జవాబు రాయకుండా ఉండిపోయాను. శాంత మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోయింది. రేణు నేను శ్రద్ధగా చదివి పరీక్షలు సంతృప్తిగా రాశాం. వదిన పుట్టింటికి వెళ్ళే సన్నాహంలో ఉంది. ఆ రోజు వదిన్ని రైల్లో విడిచి తిరిగి రావడానికి అన్నయ్య కన్నా ఎక్కువ బాధపడ్డాను నేను. సెలవులు ప్రారంభమై ఇంటి దగ్గరే కూర్చుంటే మరీ ఏమీ తోచకుండా పోయింది. ఓసారి మాధవ్ నా ఉత్తరాలు రానందుకు చాలా విచారంగా రాసేసరికి అంతా మరిచి నా పట్టుదలకి నేనే నొచ్చుకున్నాను. ఈ మధ్య నువ్వు ఉత్తరాలు ఆపుచేస్తే పరీక్షలు హడావిడేమో అనుకున్నాను. సెలవులిచ్చినా తీరిక చేసుకోకపోతే కారణం ఏమిటో అంతుపట్టడం లేదు కృష్ణవేణి. నీ ఉత్తరాలు చాలా సంతోషంగా ఉంటాయి నాకు. ఎప్పుడూ ఆ రాసింది అలా చదవాలనిపిస్తుంది. అసలే కరువు చేస్తున్నావు. ఈ మధ్య బొత్తిగా తోచటం లేదు. ఇల్లు, ఆఫీసు, ఆ క్లబ్బు తప్ప వేరే లేదు. మొన్న లక్ష్మి వెళ్ళిపోతూ రేడియో తీసుకుపోయింది. సరేనంటే ఇల్లు కూడా పెట్టెలో సర్దుకుంటుంది. ఎంతైనా ఆడపిల్ల అనిపిస్తుంది నాకు. కానీ స్త్రీగా పుట్టి పెరుగుతూ కూడా స్త్రీత్వం మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. సరే, లక్ష్మి కూడా వెళ్ళిపోయాక ఇంటికే రాబుద్ధి కావడం లేదు నాకు. సినిమాలు కూడా చూడబుద్ధి కాదు. నువ్వు కూడా నా మీద పంతం పట్టావు. ఎంతో దయగా కబుర్లు చెప్తావు. అంతలోనే కోపం వస్తుంది. దేనికి కృష్ణవేణి? సెలవుల్లో తీరిగ్గా ఉత్తరాలు రాస్తానన్నావు. శాంత అడిగిన సంగతి విన్నప్పటి నుంచి కొన్ని విషయాల్లో నీ అభిప్రాయాలు నాకు తెలుసుకోవాలనుంది. తీరిగ్గా ఉంటావు కాబట్టి వివరంగా రాస్తూ ఉండు. కలం స్నేహం అనే పేరైనా మనం కొంతవరకు సార్థకం చేయాలి కదా అంటూ ఏమిటేమిటో రాజకీయమైనవి, చారిత్రకమైనవి, సాంఘికమైనవి 5-6 విషయాలు ఎత్తి రాశావు. వాటికి నా అభిప్రాయాలు తెలియచేయమంటూ ఆలోచించి రాస్తాను. ఈలోగా నేను కొన్ని విషయాలు అడుగుతాను నిన్ను. ఇక్కడికి ఆపుతున్నాను. ఇందులో ఎక్కువ సర్దుళ్ళు లేవు. రచయిత్రి చెప్పినవి కేవలం ఒకటి మాత్రమే ఉంది. ఫోటో తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోవాలో చెప్తూ, సన్నటి తెల్లటి చీర కట్టుకో, దానిపై నచ్చే నీకు ఇష్టమైన చోళీ వేసుకో అన్నాను కదా. చోళీ అట, రవికో జాకెట్టో అనే మాటలు పోయి ఈ చోళీ ఎలా వచ్చింది?
మా పశ్చిమ గోదావరి జిల్లా మొత్తంలో ఈ మాట ఎవరైనా మాట్లాడి ఉంటారా? మాధవరావు ఏ ప్రాంతం వాడు? చోళీల ప్రాంతం వాడా? ఎంత అర్థం లేని అనుకరణ ఇది. పోనీలేండి, చోళీ వేసుకో అన్నాడు కానీ స్లీవ్లెస్ వేసుకో అనలేదు. అదే రాసుంటే ఇవాళ ఏమైపోయేదన్నో. ఇదొక్కటే కరెక్షను. అందుకనే ఇక్కడితో ఆపుతున్నాను. విన్నందుకు ధన్యవాదాలు.